అలా బ్లూ డ్రమ్ము పేరు వినగానే నవీన్ మరియు రఘు ఇద్దరూ బయటకు పరుగులు తీస్తారు. వారి వెంటే సూరమ్మ మరియు ప్రమీల కూడా బయటకు వస్తారు. ఒరేయ్, ఏంట్రా ఇలా పరుగులు తీస్తూ బయటికి వచ్చారు? మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంది? ఒరేయ్, ఏంట్రా అలా పరిగెత్తుకుంటూ వచ్చారు? పెళ్లివారు చూస్తే ఏమనుకుంటారు? ఏమైనా అనుకోనివ్వండి, ఆ బ్లూ డ్రమ్ము సంబంధం మాత్రం అస్సలు వద్దు. అవునవును, అస్సలు వద్దు. ఎందుకురా అలా అంటున్నారు? పిల్ల ఎంతో చక్కగా ఉంది. వాళ్ళ నాన్నకి కూడా బాగా ఆస్తులున్నాయి. అందులోనూ ఒక్కతే కూతురు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకునేలా ఉన్నారా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటారో లేదో తెలియదు గాని బ్లూ డ్రమ్లో పెట్టి చూసుకునేలా ఉన్నారు. ఏంట్రా ఇలా భయపడుతున్నారు? మా కాలంలో మగపిల్లలు ఇలా అస్సలు భయపడేవారే కాదు. ఆ, మీ కాలంలో ఆడపిల్లలు భయపెట్టేవారు కాదు కదా, అందుకే వాళ్ళు అలా ధైర్యంగా ఉండేవాళ్ళు. మా కాలంలో ఆడపిల్లలు పెళ్లి చూపులంటే చాలు ఎంతో భయపడిపోయేవాళ్ళు. ఈ కాలంలో మీరు భయపడుతున్నారు. ఏంటో ఈ కర్మ. అమ్మా, నేనైతే అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోను. వాళ్ళ బ్లూ డ్రమ్లో బిజినెస్ చూస్తుంటే నాకు భయంగా ఉంది. నాకు ఈ పెళ్లి వద్దమ్మా. సరేరా, ఇంతలా బాధపడుతున్నావు కాబట్టి వద్దులే. అయినా నువ్వలా బాధపడితే నేను నిన్ను చూడగలనా చెప్పు? అమ్మా, నువ్వు దేవతవమ్మా. ఇంత త్వరగా నా బాధను అర్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు. చాలా థ్యాంక్స్ అమ్మా. నీలో ఇంత త్వరగా మార్పు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఏంట్రా ఇంతలా పొగడేస్తున్నావు? మరి పొగడక ఏం చేయమంటావమ్మా? నువ్వు తీసుకున్న నిర్ణయం అంతా బాగుంది. మరి పెళ్లి చేయనని నువ్వేగా అన్నావు, అందుకే నేనింత ఆనందంగా ఉన్నాను. ఒరేయ్, నేను నీకు పెళ్లి ఎప్పటికి చేయనని అనలేదురా. జస్ట్ ఈ పిల్ల సంబంధం వద్దని అన్నానంతే. ఏదో ఇంతలా భయపడుతున్నావు కాబట్టి ఈ సంబంధం కాకుండా మరొక సంబంధాన్ని వెతుకుదామని అనుకున్నాను. నువ్వేమో ఏకంగా పెళ్లిని రద్దు చేశానని అనుకుంటున్నావు. అంత సీన్ లేదులేగాని నువ్వు పెళ్లి చేసుకొని తీరాల్సిందే. అలా సూరమ్మ చెప్పడంతో రఘు బాధపడిపోతూ ఉంటాడు. అలా వారంతా ఇంటికి వెళ్తారు. సూరమ్మ ఇంకో సంబంధాన్ని వెతకడం మొదలుపెడుతుంది. మరుసటి రోజు రఘు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అబ్బా, ఈ మేనేజర్ పెట్టే స్ట్రెస్కి జండుబాం రాసుకుంటే సరిపోదు. ఈ జండుబాం తినేయాలి. అప్పటిదాకా ఈ తలనొప్పి తగ్గేలా లేదు అంటూ రఘు వర్కులో బాగా బిజీగా ఉంటాడు. సరిగ్గా అప్పుడే సూరమ్మ రఘు వద్దకొస్తుంది. ఒరేయ్, ఏంట్రా నువ్వింకా తయారవలేదా? తయారవ్వాలా? ఎందుకు తయారవ్వాలి? ఎందుకేంట్రా? ఇవాళ మనం మరొక పెళ్లి సంబంధాన్ని చూడ్డానికి వెళ్తున్నాం. లే, ముందు వెళ్ళి తొందరగా తయారైరా. ఏంటి, మళ్ళీ పెళ్లి సంబంధమా? ఇది నువ్వు ముందే చెప్పాలి కదమ్మా. చూడు, నేనొక వర్క్లో ఉన్నాను. అప్పటినుండి మా మేనేజర్ నన్ను చంపేస్తున్నాడు. ఇప్పుడు నేను అర్జెంటుగా వర్క్ కంప్లీట్ చేయాలి, లేకపోతే అంతే సంగతులు. సరేరా అయితే, నువ్వా వర్క్ ఏదో చేసుకో. నేను నా బట్టలని సర్దుకొని ఆశ్రమానికి ఇప్పుడే వెళ్ళిపోతాను. అయ్యో, అలా అంటావేంటమ్మా? నిజంగా నాకు చాలా వర్కుంది. ఇదిగో, అప్పటినుండి మేనేజర్ నన్ను విసిగిస్తూ ఉన్నాడు. అలా రఘు సూరమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే రఘు మేనేజర్ అతనికి వీడియో కాల్ చేస్తాడు. ఏంటయా నువ్వసలు ఇంకా వర్క్ ఎందుకు కంప్లీట్ చేయలేదు? సారీ సార్, నాకు కాస్త టైం ఇవ్వండి, త్వరగా కంప్లీట్ చేస్తాను. ఇంకా ఎంత టైం కావాలయ్యా నీకు? వీడేనా నీ మేనేజరు? వీడేనారా ఇప్పటిదాకా నిన్ను విసిగించి చంపింది? ఎరా అబ్బాయి, ఎందుకురా నా కొడుకునలా విసిగిస్తున్నావు నువ్వు? అయ్యో అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వసలు? నువ్వూరుకో. ఏంటి, నేను నిన్ను విసిగించి చంపుతున్నానా? అయ్యో లేదు సార్, నేను మీ గురించి మాట్లాడడం లేదు. నేను నా పాత కంపెనీ మేనేజర్ గురించి మాట్లాడుతున్నాను. మీరు దేవుడు సార్. ఓరేయ్, మొన్ననే గదరా మా మేనేజరు ఒక పెద్ద రక్త పిశాచన్నావు. మరి ఇవాళేమో దేవుడంటున్నావేంటి? అమ్మా అమ్మా, నువ్వూరుకో. పొయ్యి మీదేదో పెట్టినట్టున్నావు. వెళ్ళు, దాని సంగతేందో చూడు. చూస్తాన్లేగాని వీడు నువ్వు చెప్పినంత అసహ్యంగా ఏమీ లేడురా. అష్టవంకర్లున్న భిక్షగాడిలా ఉంటాడని చెప్పావు. వీడష్టవంకర్లున్నవాళ్లే లేడుగా. ఓ 2-3 వంకర్లైతే ఉన్నాయిలే. అయ్యో అమ్మా, కాసేపూరుకో. ఏంటి రఘు, ఇంట్లో నా గురించి ఏం చెప్పావు? ఈవిడ ఎందుకిలా మాట్లాడుతోంది? ఇదంతా నిజమేనా? అవును సార్. ఎచ్చి, లేదు సార్, లేదు. సరేగాని ఇదిగో అబ్బాయి, నీకొక విషయం చెప్పాలి. ఇవాళ మా వాడికి హాలిడే కావాలి. ఇచ్చావంటే మేము పెళ్లి సంబంధం చూడ్డానికెళ్తాం. అస్సలు కుదరదు, ఇవాళ చాలా వర్క్ ఉంది. ఉంటే మాత్రం ఆ వర్క్ ఏదో నువ్వు చేసుకోవచ్చుగా. ఈ కొద్దిపాటి సహాయం చేశావంటే మా వాడొక ఇంటివాడవుతాడయ్యా. ఇంటివాడవుతాడేమో కానీ ఆఫీస్ వాడవ్వలేడు. ఆఫీసులో ఒకడిగా ఉండాలంటే వర్క్ చేయక తప్పదు. చాలేవయ్యా, అప్పటి నుంచి మెల్లగా అడుగుతుంటే పెద్ద పోజు కొడుతున్నావు. ఒక హాలిడే ఇస్తే ఏం మారిపోతుందో. ఇదిగో
నువ్వు గనక హాలిడే ఇవ్వలేదనుకో, ఆ ఏం జరుగుతుంది? నీ పెళ్ళం నిన్ను వదిలేస్తుంది చెప్తున్నా. నీ ఉద్యోగం కూడా పోతుంది. నీ జుట్టు రాలిపోతుంది. నీ పళ్ళు కూడా ఊడిపోతాయి. నిజంగా నీ కష్టవంకర్లొస్తాయి. అలా సూరమ్మ తిడుతూ ఉంటుంది. ఆ తిట్లు భరించలేక మేనేజర్ ఇలా అంటాడు. చాలు, ఇక నేనిది భరించలేను. వెళ్ళిపోరా వెళ్ళిపో. ఒక్కరోజు కాదు 2 రోజులు లీవ్ తీసుకో. ఈ తిట్ల దండకాన్ని నేనిక వినలేను. నేనిప్పుడే మూసినదికెళ్ళి ఆ నీటితో నా చెవి కడుక్కోవాలి. అలా మేనేజర్ లీవ్ ఇచ్చేస్తాడు. సూరమ్మ తన కొడుకుతో ఇలా అంటుంది. చూసావా, నా టాలెంట్తో నేను ఎలా హాలిడే వచ్చేలా చేశానో నీకు? వెళ్ళి తయారైరా. ఈలోగా నేను ప్రేమీలని అలాగే నవీన్ని కూడా తయారవ్వమని చెప్పేసొస్తాను. అలా సూరమ్మ చెప్పడంతో రఘు బాధపడుతూ తయారవుతాడు. ఇక సూరమ్మ, రఘు, ప్రమీల మరియు నవీన్ అందరూ కలిసి మరొక ఇంటికి వెళ్తారు. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం. కాస్త ఆలస్యమైంది, ఏమీ అనుకోకండి. అయ్యో, ఇందులో అనుకోవడానికేముందమ్మా? ఈ మధ్య బాగా ట్రాఫిక్ ఎక్కువైంది కదా, అందుకే ఆలస్యమై ఉండొచ్చు. సరేగాని వెంటనే అమ్మాయిలని పిలిపించండి అన్నయ్య గారు. అమ్మాయిలా? అమ్మాయి మాత్రమే కదమ్మా, 2 అమ్మాయిల్ని ఒకేసారి చూడమంటావా ఏంటి? ఈయనకు 2 కూతుర్లు. ఈరోజు 2 కూతుర్లకి పెళ్లి చూపులు. ఇవాళ రఘుకి మాత్రమే కాదు, నవీన్కి కూడా పెళ్లి చూపులే. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు అసలు? ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్తే మాత్రం రఘుతో వస్తావా ఏంటి? ఎటైనా పారిపోయి ఉండేవాడు. అందుకే చెప్పకుండా ఇలా తీసుకుని వచ్చాను. మాట్లాడింది చాలు కాని ముందు అమ్మాయిలను చూడండి. అలా కొంతసేపటికి గంగా, యమున అనే 2 అమ్మాయిలు వచ్చి సిగ్గుపడుతూ హాల్లో కూర్చుంటారు. అమ్మో, వీళ్ళని చూస్తుంటేనే భయంగుందిరా. నాక్కూడా భయంగానే ఉంది. మా అమ్మాయిలు చాలా మంచివాళ్ళు. ఇంత మంచివాళ్ళని మీరెక్కడా చూసి ఉండరు. అలా సైలెంట్గా కూర్చుంటారేంటి అబ్బాయిలు? ఏదో ఒకటి మాట్లాడండి. అది మరి మీ పేరేంటండి? నా పేరు గంగా. నేను సినిమాలు బాగా చూస్తాను. మీరు కూడా సినిమాలు చూస్తారా? హా అండి, సినిమాలు మాత్రమే కాదు, వెబ్ సిరీస్, నెట్ఫ్లిక్స్ బాగా చూస్తుంటాను. మీకిష్టమైన సినిమా ఏంటో చెప్పండి. నాకొక డాక్యుమెంటరీ అంటే పిచ్చండి. ఎన్నిసార్లు చూశానో నాకే తెలీదు. దాని పేరు కరియన్ సైనైడ్. ఆ మాట వినగానే రఘు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. లోలోపల భయపడిపోతూ ఉంటాడు. అసలు ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. అంత ఇష్టం నాకు ఆ డాక్యుమెంటరీ అంటే. ఆ సినిమా నేనెప్పుడు చూడలేదే. ఇంతకీ ఏం సినిమా అమ్మా అది? అలా సూరమ్మ అడగగానే గంగ ఒక్కసారిగా చంద్రముఖిలా మారిపోయి ఇలా చెప్తుంది. సినిమాలో పాపం ఒక హౌస్ వైఫ్ ఉంటుంది. ఎన్నో కష్టాలు పడుతూ ఉంటుంది. ఒకసారి అత్తతో గొడవ పడుతుంది. ఏముంది, కూరలో సైనైడ్ కలిపేస్తుంది. అది తిని అత్త చనిపోతుంది. పాపం ఆ హౌస్ వైఫ్కి మళ్ళీ ఎన్నో కష్టాలు మొదలవుతాయి. ఈసారి మామగారు తిట్టడంతో అతనికి కూడా కాఫీలో సైనైడ్ కలిపేస్తుంది. ఆ తర్వాత భర్తతో గొడవలవుతాయి. భర్తకి కూడా చేపల పులుసులో సైనైడ్ కలిపేస్తుంది. పాపం అలా అడ్డొచ్చిన వాళ్ళందర్నీ సైనైడ్ కలిపి పక్కకు తోసేస్తూ ఉంటుంది. అలా ఆవిడ ఎన్నో కష్టాలు పడుతూ తన జీవితాన్ని గడుపుతుందండి. అదే సినిమా స్టోరీ. దీనికి స్టోరీ ఇలా అర్థమైందా? ఆ స్టోరీ విన్న సూరమ్మకి కూడా భయం మొదలవుతుంది. అయిందా? బాగా అయిందా? పెళ్ళి అన్నావుగా, చూడు ఈ మధ్య అమ్మాయిలు ఇలాగే ఉన్నారు. సరే కాని మీ పేరేంటండి? నా పేరు యమున. నా 2వ కూతురు చాలా మంచిది. ఎప్పుడూ ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడదు. కానీ అమావాస్య రోజు మాత్రం కాస్త వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అవునా? ఎప్పటి నుండండి? మొన్న ఈ మధ్య రిలీజ్ చేసుకోవడానికి శ్మశానంలోకి వెళ్ళింది. అప్పటినుంచి అమావాస్య వస్తే చాలు కాస్త విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇవాళే అమావాస్య, మరింకా విచిత్రంగా ప్రవర్తించడం లేదేంటి? అలా అనగానే ఒక్కసారిగా హోరుగా గాలి వీస్తుంది. కిటికీలు టపటపా కొట్టుకుంటాయి. దీపాలు కూడా గాలికి ఆరిపోతాయి. ఒక్కసారిగా యమున గట్టిగా అరుస్తుంది. అరుపుకి అందరూ భయపడతారు. ఎవర్రా మీరంతా? ఎందుకొచ్చారా? పెళ్లి చూపులుందని మీ నాన్నగారు చెప్పారండి, అందుకే వచ్చాం. ఎవరికిరా పెళ్ళి? నాకా? నా ఆస్తి కాజేసి నన్ను చంపాలని చూసింది నువ్వే కదా? అంటూ యమిన ప్రమీల వైపు చూస్తుంది. నేనేం చేశాను? నువ్వే చేశావు. కట్న కింద నా ఆస్తిని కాచేశావు. నా భర్తకి మరొక పెళ్లి చేశావు.
అది చూడలేక నేను ఆత్మహత్య చేసుకున్నాను. ఇన్నేళ్లకు నాకు నువ్వు దొరికావు. నిన్ను అస్సలు విడిచిపెట్టను. ఏంటండి ఆవిడ విచిత్రంగా మాట్లాడుతుంది? దాని మాటలు పట్టించుకోకండి బాబు. చెప్పాను కదా, అమావాస్య రోజు కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తుందని. అమావాస్య ఘడియలు అయిపోగానే అంతా మామూలైపోతుంది. కాస్త కోఆపరేట్ చేయండి. ఏంటి కోఆపరేట్ చేయాలా? మీ అమ్మాయిని చూస్తుంటే నాకు భయంగా ఉంది. అలా ప్రమీల భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఒక్కసారిగా యమున పైకి లేచి అందర్నీ కొడుతుంది. యమున నుండి తప్పించుకొని అందరూ పరుగులు తీస్తూ ఇంటి నుండి బయటకొచ్చేస్తారు. ఓయమ్మో, బ్రతికిపోయాన్రా బాబు. అవును, లేకపోతే ఆ పిల్ల ఏం చేసేదో ఏమో. అందుకే చెప్పాను, ఈ మధ్య ఆడపిల్లలు చాలా భయంకరంగా ఉన్నారని. పదండి, ముందింటికెళ్దాం. అలా ఒక 2 రోజులు గడిచిపోతాయి. మళ్ళీ సూరమ్మ పెళ్లిగోల మొదలుపెడుతుంది. ఏంటమ్మా నువ్వు మళ్ళీ పెళ్లిగోల మొదలుపెట్టావు? మొన్న జరిగింది సరిపోలేదా? ఓరేయ్, మొన్న జరిగినట్టే ప్రతిసారి జరుగుతుందట్రా. ఈసారి నేనొక గుణవంతురాలైన అమ్మాయిని వెతికాను. తను ఎంతో అందంగా ఉంటుందిరా. అంతేకాదు, చక్కగా ఉద్యోగం కూడా చేసుకుంటుందంట. ఏది ఏమైనా సరే, ఈ మధ్య ప్రతి పెళ్లి చూపులకు వెళ్లి పారిపోవడం అలవాటైపోయింది నాకు. వద్దమ్మా, కొన్ని రోజుల పాటు పెళ్లి పేరెత్తకు. ఒరేయ్, ఈ సంబంధం గనక నీకు నచ్చలేదంటే మరొక ఏడాది పాటు నేను పెళ్లి ఊసే ఎత్తన్రా. అలా సూరమ్మ చెప్పడంతో రఘు తన మనసులో ఇలా అనుకుంటాడు. ఈమె మంచి ఛాన్స్ ఇచ్చింది, దీన్ని బాగా వాడుకోవాలి. ఈ మధ్య అమ్మాయిలందరూ ఒకేలా ఉన్నారు. ఈ అమ్మాయి కూడా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. దాన్ని అడ్డుపెట్టుకుని నేను సంవత్సరం పాటు పెళ్లి ప్రస్తావన రాకుండా చేయాలి. అలా రఘు తన మనసులో అనుకుంటాడు. ఇక మళ్ళీ అందరూ కలిసి రాఘవయ్య ఇంటికి వెళ్తారు. వచ్చారా? మీకోసం ఎదురుచూస్తున్నాం. ఏంటో అందరూ ఒకే డైలాగ్ చెప్తారు. ఏంటి బాబూ, ఏదో అంటున్నావు? ఏం లేదులేండి. దుర్ముహూర్తం వచ్చేలోపై వెంటనే అమ్మాయిని పిలిపించండి. అలా సూరమ్మ చెప్పడంతో రాఘవయ్య తన కూతురైన రోజాని పిలుస్తాడు. రోజా ఎంతో పద్ధతిగా ఉంటుంది. అందరికీ టీ కాఫీలు అందిస్తుంది. అమ్మా, నాకెందుకో భయంగా ఉంది. ఈ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందో ఏమో. ఓరేయ్, నువ్వేం భయపడకురా. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? ఏం చేస్తుంటావు? నా పేరు రోజా అండి. నేనిక్కడికి దగ్గరలో ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. 20 ఏళ్ల క్రితం నా భార్య చనిపోయింది. అప్పటి నుండి నేను నా కూతుర్ని ఎంతో జాగ్రత్తగా పెంచాను. రోజా చక్కగా చదువుకొని తన కాళ్లపై తను నిలబడింది. నేను మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాను. ఇంటి పనులతో పాటు ఉద్యోగాన్ని కూడా చక్కగా చేసుకునే ఓపిక నాకుంది. అంతేకాదు, నేను నా స్నేహితులతో కలిసి ఒక ట్రస్ట్ కూడా నడుపుతున్నాను. అందులో అనాథలైన ఆడపిల్లలకు ఉచితంగా చదువు చెప్తాము. సెలవు రోజుల్లో నేను నా స్నేహితురాలితో కలిసి ఈ ట్రస్ట్ చూసుకుంటూ ఉంటాను. నా ట్రస్ట్ నిలబడ్డానికి, అలాగే నా ఉద్యోగానికి మీరు అడ్డు చెప్పకుండా ఉంటే నాకంతే చాలు. అలా రోజా ఎంతో బాగా మాట్లాడుతుంది. రోజా మాటలు రఘుకి ఎంతగానో నచ్చుతాయి. కాని రఘు లోలోపల భయపడిపోతూ ఉంటాడు. కార్యక్రమం బాగా జరిగింది. మేము ఇంటికి వెళ్ళి ఏదో ఒక విషయాన్ని మీకు కబురు చేస్తామన్నయ్య గారు. అలా సూరమ్మ రాఘవయ్యతో చెప్తుంది. ఈసారి అందరూ ఎంతో ఆనందంగా ఇంటికెళ్తారు. అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఎంతో పద్ధతిగా ఉంది. ఈ కాలంలో ఇలాంటి అమ్మాయి కనిపించడం చాలా అరుదు. అందులోనూ తన సొంత కాళ్లపై తను నిలబడి ఏదో ఒక పని చేసుకుంటుంది. ఇంతకంటే ఏం కావాలి చెప్పు? అవునరా, నాక్కూడా అమ్మాయి చాలా మంచిదనిపిస్తుంది. ఏమో, నేను ఏదీ డిసైడ్ కాలేకపోతున్నాను. ఒకవైపు అంతా బాగానే ఉన్నా మరొక వైపు ఏదో భయంగా ఉంది. కొందరు అమ్మాయిలు ఇలాగే ఉంటారని విన్నాను. పెళ్లి చూపుల సమయంలో బాగానే ఉంటారు. తీరా పెళ్ళాక తమ అసలు రూపాన్ని బయటపెడతారు. అలాగే భయపెడతారు. ఇది కూడా నిజమే. నేను కూడా ఇలాంటివి చాలానే విన్నాను. ఇదిగో రఘు, ఈ మధ్యకాలంలో అబ్బాయిల భయానికి కారణముంది. నేను కాదు అనడం లేదు, కానీ అందరూ ఒకేలా ఉంటారని అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. ఈ అమ్మాయి మంచిదో కాదో నువ్వే తెలుసుకో. ఎందుకంటే పెళ్లి చేసుకోబోయేది నువ్వు. నిన్నీ విషయంలో మేమసలు బలవంతం చెయ్యంలే. అలా ప్రమీల రఘుతో చెప్తుంది. రఘు కూడా రోజా గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటాడు. మనం ఒక వారం పాటు ఆ అమ్మాయిని పూర్తిగా గమనిద్దాం. అమ్మాయి ఎలాంటిదో తెలుసుకుందాం. సరే, అలాగే చేద్దాం. నవీన్ మరియు రఘు ఇద్దరూ కలిసి రోజాని ఫాలో అవుతూ ఉంటారు. రోజా ప్రతిరోజు ఉదయం చక్కగా తయారై స్కూల్కి వెళ్తుంది. తన పని తాను చేసుకునేది.
అందరితో చాలా చక్కగా మాట్లాడేది. ప్రతి ఆదివారం గ్రామాల్లో ఉన్న ఆడపిల్లల వద్దకు వెళ్ళి వారికి కావలసిన వస్తువులను అందించేది. అలాగే ట్రస్ట్ పనులు చూసుకుంటూ బిజీగా ఉండేది. ఒకరోజు రోజా రఘుని గమనిస్తుంది. ఏం చేస్తున్నారు మీరసలు? 4 రోజుల నుండి చూస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తే మీరక్కడికి వస్తున్నారు. నా మీద నిఘా ఏమైనా పెట్టారా? అంటే నేనెలాంటిదాన్నో తెలుసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? అవును, మీరు చాలా ఇంటెలిజెంట్ అండి, త్వరగా కనిపెట్టేశారు. నా పర్మిషన్ లేకుండా నా చుట్టూ తిరుగుతూ నా గురించి తెలుసుకోవడం తప్పు అని మీకనిపించడం లేదా? తప్పేనండి, మమ్మల్ని క్షమించండి. ఈ మధ్య మాకు భయం పట్టుకుంది. వెళ్ళిన ప్రతి పెళ్లి చూపుల నుండి పరుగులు తీస్తూ ఇంటికెళ్ళాం. ఏంటో పెళ్లి చేసుకోవాలంటేనే అలా భయంగా ఉంది. ఈ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్స్ కారణంగా ఇలా చేయాల్సొచ్చింది. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఏం పర్వాలేదండి. మీరు చెప్పేది కూడా నిజమే. ఈ మధ్య ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. మీకు అమ్మాయిలన్నా అలాగే పెళ్ళన్నా భయం ఉండటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ మాకు కూడా భయం ఉంటుంది కదా. ఎందుకంటే ఈ మధ్య కుక్కర్ కేసులు కూడా బాగానే పెరిగాయి. ఏమో, ఎవరికి తెలుసు, మీరు కూడా కుక్కర్లు వాడతారేమో. అయ్యో లేదండి, నేనలా ఎప్పటికీ చేయలేను. నేను మీకు చాలా మర్యాదనిస్తాను. పెళ్ళనగానే అబ్బాయిలు ఎలా భయపడుతున్నారో అమ్మాయిలు కూడా అలాగే భయపడతారండి. ఈ భయాల్లో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే అందరూ ఒకేలా ఉంటారని అనుకోవడమే చాలా తప్పు. అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు. కొందరు పద్ధతిగా కూడా ఉంటారు. అలాగే అబ్బాయిలు కూడా చెడ్డవారై ఉండరు. కొందరు మంచివారు కూడా ఉంటారు. చెడుని పక్కన పెట్టి మంచిని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడమే జీవితమండి. అలా రఘు మరియు రోజా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఈ విషయం సూరమ్మకి తెలిసి సూరమ్మ ఎంతో ఆనందపడుతుంది. పోనీలేరా, ఇన్నేళ్లకు నీకు పెళ్లిపై ఇంట్రెస్ట్ వచ్చింది. నీ అంతట నువ్వే వచ్చి రోజాని పెళ్లి చేసుకుంటానని చెప్తున్నావు. ఇంతకంటే నాకేం కావాలి చెప్పు? వెంటనే రాఘవయ్య గారితో మాట్లాడి పెళ్లి పనులు మొదలు పెడతాంలే. అలా పెళ్లి పనులు మొదలవుతాయి. పెద్దవాళ్లందరూ కలిసి రఘుకి మరియు రోజాకి పెళ్లి చేస్తారు. చెడుని చూసి భయపడ్డంలో తప్పులేదు. కాని మంచిని కూడా చెడే అనుకుని దూరం పెట్టడం చాలా తప్పు.